నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురుకాశీ యూనివర్సిటీ అయితే మాత్రం అంటే ఒక విజయ దుందుమిస్తుంది. మరోపక్క ఈ యొక్క గురుకాశీ యూనివర్సిటీలో ఎలా ప్రవేశం పొందాలా, ఎలాంటి కోర్సులకు అవకాశం కల్పిస్తుంది, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏ విధంగా అందులో ప్రవేశాలు ఉన్నాయి, అలాగే సాంకేతిక పరంగా ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టారు తదితర అంశాల గురించి అయితే మాత్రం ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక ఒక అద్భుతమైన విభాగానికి అయితే మాత్రం గురుకాశీ ఒక సంకల్పానికి పూనుకుందని చెప్పొచ్చు. ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత నాయకత్వం A++ను కలిగి ఉంది. ఇది UGC కేటగిరీ 1లో ఉంది. 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాశీ విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ICAR గుర్తింపు పొందిన అగ్రికల్చర్ BSc మరియు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునికమైన రంగాల్లో CS ప్రత్యేకతతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం అయితే గురుకాశీ యూనివర్సిటీ కల్పిస్తుంది. మరిన్ని అంశాలపై అయితే మాత్రం చర్చించడానికి మనతో భావన్ రెడ్డి గారు ఉన్నారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జి గురుకాశీ యూనివర్సిటీ. అలాగే ఈ భావన్ రెడ్డి గారితో మాట్లాడాలి, మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకొని ఈ ఎడ్యుకేషన్ గురించి మీరు చర్చించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే నివృత్తి చేసుకోవచ్చు. భావన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు అంటే బీటెక్ అవ్వచ్చు, CSC అవ్వచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ అంటే అసలు ఏంటి, ఇప్పుడు గురుకాశీలో యూనివర్సిటీలో ఇక ఏ విధంగా ఈ కోర్సు ఉంది? అయితే సార్, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద గత 30 సంవత్సరాల నుంచి కనుక మనం తీసుకుంటే ఇంజనీరింగ్ ఎప్పుడైతే పాపులర్లోకి వచ్చిందో 30 ఇయర్స్, అప్రాక్సిమేట్లీ 25 to 30 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంజనీరింగ్ ఎక్కువగా ఫస్ట్లో ఎలక్ట్రానిక్స్ ఉండేది, మెకానికల్ ఉండేది, సివిల్ ఇంజనీరింగ్, ఇట్లా ఫ్యూ కోర్సెస్తో ఇంజనీరింగ్ ఏ యూనివర్సిటీ అయినా ఉన్న కొద్దిపాటి కాలేజెస్ కూడా ముందుకెళ్ళేవి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అన్నది స్టార్ట్ అయిందో ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ స్లోగా మార్కెట్లో ఎమర్జ్ అవ్వడం మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ తర్వాత IT వచ్చింది, IT తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో ఎంటర్ అయింది. ఇవాళ ఇది ఎప్పటి నుంచో ఉన్న టాపిక్కే, కానీ ఇవాళ మన ముందుకు వస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీ యొక్క విశిష్టత, దాని అవసరం ఎంత ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు అవసరం పడుతుంది అన్నది మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన తెలంగాణ గవర్నమెంట్స్, బెంగళూరు గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ మీద మనం డైలీ న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఇంక్లూడింగ్ మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకున్నా కానీ, హైదరాబాద్లో ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో జరుగుతున్న ఈ క్వాంటమ్ మీద రీసెర్చెస్ కానివ్వండి, ఒక క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత, దాని అవసరం మార్కెట్కి ఎంత ఉంది, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, అది ఒక హెల్త్ దాంట్లో అనుకోండి, లేదా ఒక అగ్రికల్చర్ సైన్స్లో అనుకోండి, ఒక ఫార్మాసిటికల్ రీసెర్చ్లో అనుకోండి, ఒక స్పేస్ అనాలిసిస్లో అనుకోండి, ఈ మధ్య జరుగుతున్న యుద్ధాలు కానీ వార్స్లో, అన్నిటి యొక్క ఉద్దేశాన్ని గమనించి ప్రపంచం ఎలా ముందుకెళ్తుందో దానికన్నా ఒక స్టెప్ ఇండియా ముందుకెళ్ళడానికి చూస్తుంది. సో ఇవన్నీ చూడాలి అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నాలజీని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టార్ట్ చేయడం. సో భావన్ రెడ్డి గారు, అంటే ముఖ్యంగా బీటెక్ CSCతో అంటే క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు? ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఇన్ని మాట్లాడాం కదా. జనరల్ CSC చేయడం కన్నా ఇప్పుడు మార్కెట్కి ఎంతో అవసరమైన బీటెక్ CSC AI/ML విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఇస్తున్న మన గురుకాశీ యూనివర్సిటీ NAC A++ అక్రిడేషన్ ఉంది, UGC కేటగిరీ 1 స్టేటస్ ఉంది, మనకి 30+ MOUs, నియర్లీ 40 కూడా క్రాస్ అయిపోయినాయి మాట్లాడుకుంటూనే. 40+ MOUs ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఉన్న ఇండియాస్ ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఇవన్నీ కలిపి కూడా చాలా కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్లో మనకు అందిస్తూ, ఎంత టెక్నాలజీ కావాలో ఎక్కడైనా మనం మార్కెట్లో చూసుకుంటే కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్తో మనం ముందుకెళ్తున్నాం, కానీ గురుకాశీ యూనివర్సిటీ కంప్లీట్గా క్వాంటమ్ టెక్నాలజీని మన స్టూడెంట్స్కి అందించాలని చాలా ఆలోచించారు. దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ మన సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. భావన్ రెడ్డి సార్, అంటే ముఖ్యంగా ICAR అక్రిడేట్ ఉన్న BSc అగ్రికల్చర్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సుకు అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు BSc అగ్రికల్చర్ పాతకాలంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉండేది, ఇప్పుడు కూడా అంతే అవసరం అయితే ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెరిగారు, ఇంకా
ఫీల్డ్ ఆఫీసర్స్ పెరిగారు, బ్యాంక్ ఆఫీసర్స్ పెరిగారు, ప్రైవేట్ కంపెనీస్ పెరిగాయి. ఇప్పుడు అవసరం దానికన్నా ఎక్కువ ఉంది, కానీ ఏదో పాతకాలం విద్యలాగా వెనుకబడిపోయింది. సో ఎప్పుడైతే ICAR అక్రెడిషన్ ఉంటుందో అగ్రికల్చర్ BScకి 100% గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ప్రతి ఒక్క ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ అక్రెడిషన్ ఇండియాలో మొట్టమొదటిసారిగా LOI విత్ అక్రెడిషన్ వచ్చిన మన గురుకాశీ యూనివర్సిటీలో BSc ICAR అగ్రికల్చర్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ, దానికి కూడా కేవలం కంప్యూటర్ సైన్స్కే కాదు, క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతని BSc అగ్రికల్చర్ కూడా యాడ్ చేసిన యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అనమాట. భావన్ రెడ్డి గారు, అంటే గురుకాశీ యూనివర్సిటీ డిగ్రీకి అంటే ఎలాంటి గుర్తింపు ఉందనుకోవచ్చు? ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీ ఏదైనా యూనివర్సిటీ కేటగిరీలో, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, NAC అక్రెడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి వచ్చిందంటే 5 years పాటు ఉంటుంది. NACలో B+, B+, A+, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిషన్స్ ఇన్ ఇండియా. అతి తక్కువ యూనివర్సిటీస్కి మనం ఇది చూసుకోవచ్చు. A++ విత్ 3.57 స్కోర్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ. UGC కేటగిరీ 1 ఉంది, MHRD MNRE క్లియరెన్సెస్ ఉన్నాయి, అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ వాళ్ళ పర్మిషన్ ఉంది. ఇట్లా 35 స్పెషల్ MOUs అప్రూవల్స్. ఈవెన్ నిన్ననే గూగుల్ స్ప్రింగ్ వాళ్ళతోటి మనకు అగ్రిమెంట్ జరిగింది. నెక్స్ట్ L&T అప్గ్రేడ్ వాళ్ళతో మనకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. Erasmus+ అని యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో కూడా రిజిస్టర్ అయి ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. దీంతోపాటు 150కి పైగా స్పెషల్ డిపార్ట్మెంట్స్ లైక్ లా దగ్గర నుంచి హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ కానీ, ఫార్మాసిటికల్ సైన్సెస్ కానీ, హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ కానీ, పారామెడికల్స్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉండడం వల్ల అన్ని రకాల నాలెడ్జెస్ స్టూడెంట్స్కి ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ లాగా ఇవ్వడానికి కూడా గురుకాశీకి ఒక స్టెప్ హెల్ప్ అవుతుంది అన్నమాట. సార్, అంటే ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీ అవ్వచ్చు, ఇంకా మిగిలినటువంటి ఫెసిలిటీస్ అంటే ఏ విధంగా ఉన్నాయి ఈ గురుకాశీ యూనివర్సిటీలో? గురుకాశీ యూనివర్సిటీ అనేది ఒక 250 acres క్యాంపస్ అండి. దీంట్లో కూడా మనకి ఇప్పటికే 9 హాస్టల్స్ ఉన్నాయి. ఒక్కటే క్యాంపస్ లోపల 32 బిల్డింగ్లు, 9 హాస్టల్స్, 4 గ్రౌండ్స్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి గురుకాశీ యూనివర్సిటీ. దీంట్లో 6 హాస్టల్ బాయ్స్కి ఉన్నాయి, 3 హాస్టల్ గర్ల్స్ కోసం ఇచ్చారు. ఇందులో కూడా ఇప్పటివరకు తెలుగు పిల్లలు 500 మందికి పైగా ఉన్న హాస్టల్సే ఇప్పటివరకు చూస్తూనే ఉన్నారు. ఫుడ్ అన్నది కొంత అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది, కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి బాగానే ఉంది. ఈ సంవత్సరం తెలుగు షెఫ్స్ అన్నది కూడా మనం పంపిస్తున్నాం, ఎక్కువయ్యారు మన తెలుగు స్టూడెంట్స్. ఈవెన్ సౌత్ ఇండియా లైక్ కేరళ స్టేట్స్ నుంచి కూడా చాలామంది మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఫుడ్ కూడా అందించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సెక్యూరిటీ వైజ్ అయితే మనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు. క్యాంపస్ లోపలే కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది చాలా ఒక మంచి డివైన్ ఏరియా కాబట్టి అన్ని రకాలుగా కూడా మనకి స్టూడెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. భావన్ రెడ్డి గారు, ముఖ్యంగా గర్ల్స్కి అయితే మాత్రం అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు? ముఖ్యంగా CC కెమెరాలు అవ్వచ్చు, ఇలాంటి పర్యవేక్షణ అయితే ఏ విధంగా ఉందనుకో? ఖచ్చితంగా అండి. ఇది ఎప్పుడో CCTVs స్టార్ట్ అయినప్పటి నుంచి కాలేజ్ లోపల నుంచి కాలేజ్ చుట్టుపక్కల ఒక 3 kilometers వరకు కూడా కాలేజ్ కంట్రోల్ ఉంటుంది. అదొక డివైన్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా మనకు సిక్ కమ్యూనిటీకి చాలా డివైన్ ఏరియా. మన మేనేజ్మెంట్ కూడా సిక్ సంబంధించిన మేనేజ్మెంట్, సో చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. గర్ల్స్కి 3 స్పెషల్ హాస్టల్స్ ఉన్నాయి. టైమింగ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, అంటే మరీ కట్టిపడేస్తారన్నది కాదు, కానీ 6 వరకు వాళ్ళ క్యాంపస్లో తిరగడానికి పర్మిషన్ ఉంటుంది. లేదన్నా స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా స్పెషల్ రిక్వైర్మెంట్ అన్నది అక్కడ లోపల ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మళ్ళీ సెక్యూరిటీ కావాలి మనకి. సెక్యూరిటీ గర్ల్స్ కోసమే ఒక 6 to 7 సెక్యూరిటీ పీపుల్ స్పెషల్గా ఉంటారు. అంటే వాళ్ళకు ఉండే వార్డెన్స్ కాకుండా బయట నుంచి ఉండే సెక్యూరిటీ, CCTVs మీరు అడిగినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి మీద కూడా ఈ కంట్రోల్ కూడా ఉంటుంది. ఒక ఆర్మీలో హైయెస్ట్ పొజిషన్స్లో లేదా పోలీస్ డిపార్ట్మెంట్ హైయెస్ట్ పొజిషన్స్లో చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు, లేదా సర్వీస్లో ఉండి బయట వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో మంచి ఆఫీసర్ లెవెల్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మనం సెక్యూరిటీ గురించి ఎప్పుడూ టెన్షన్, పేరెంట్స్ కానీ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా 5 సంవత్సరాలు గత 4 సంవత్సరాల నుంచి అక్కడ చదివి కంప్లీట్ చేసి వచ్చిన బ్యాచెస్ కూడా ఇండియాలో, అబ్రాడ్లో చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ చిన్న అనుమానం ఉన్నా వాళ్ళని కూడా అడిగి అక్కడ విషయాలు మనం తెలుసుకోవచ్చు. సార్, ముఖ్యంగా అంటే చాలామంది మెదడులో సందేహం అన్నమాట ఇది ఉంటుంది. ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది కూడా ఒక సందేహిస్తున్నారు అన్నమాట. ఇది ఎక్కడ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా సరే అది ఎంత తక్కువ, గురుకాశీ యూనివర్సిటీ బెస్ట్ ఫెసిలిటీస్ తోటి
మంచి ఫీజు అని చెప్తున్నాం. అంత మంచి ఓన్లీ 8 lakhsలో బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చండి. అంత తక్కువ ఫీజు ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీకి 10 lakhs ఉంది. ఇలాంటి ఫీజు ఉన్నా కానీ అది కూడా అఫోర్డ్ చేయాలని వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికోసం మనం అప్లికేషన్ చేసుకొని కొంత అడ్వాన్స్ పేమెంట్ అయితే చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి పిఎం విద్యాలక్ష్మి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ తరఫున అప్లై చేసుకుంటే 3 banks నుంచి లోన్ ఎలిజిబిలిటీ అన్నది స్టూడెంట్స్కి దొరుకుతుందండి. మనమే అప్లై చేసి ఇస్తాం. ఒకసారి వాళ్ళు అప్లికేషన్ చేసుకొని వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళకి మనం అప్లై చేసి ఇస్తాము. ఆ బ్యాంక్స్కి ఒక విజిట్ చేసినట్టయితే 15 days to 1 month లోపల లోన్ శాంక్షన్ అవుతుంది. ఏ సెమిస్టర్కి ఏ స్టూడెంట్కి ఎంత అవసరమో అంత అమౌంట్ అన్నది బ్యాంకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ స్టూడెంట్స్ ఇంత కష్టపడి లోన్ తీసుకున్న తర్వాత అది ప్రాజెక్ట్స్ అనుకోండి ఫ్యూచర్లో అన్నిటికీ కూడా మన సపోర్ట్ అన్నది దొరుకుతుంది. రైట్, భావన్ రెడ్డి గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకట్ గారు వైజాగ్ నుంచి. వెంకట్ గారు నమస్తే అండి. హలో వెంకట్ గారు. హలో. రమేష్ గారు సూర్యాపేట నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. భావన్ రెడ్డి గారు. హలో సార్. నమస్తే. గురుకాశీ యూనివర్సిటీ ఇది ఎక్కడ ఉన్నదండి? హలో. ఢిల్లీ నుంచి 3 hours జర్నీ వస్తుంది సార్. ఇది బఠిండా హర్యానా పంజాబ్ బార్డర్లో వస్తుందండి. హర్యానా. ఓకే. దీంట్లో మీరు క్వాంటమ్ టెక్నాలజీ అని అన్నారు. అవునండి. ఇది బీటెక్ క్వాంటమ్ టెక్నాలజీ అయినా మామూలుగా బిఎస్సి బయోసైన్స్ చదివిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది బీటెక్? ఉంటుందండి ఖచ్చితంగా. బయో ఇన్ఫర్మాటిక్స్ విత్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సేమ్ కండిషన్స్ సేమ్ ఫెసిలిటీస్ తోటి మనకు దొరుకుతుంది. ఫీజు కూడా సేమ్ ఉంటుందండి. బైపీసీ చేసిన వాళ్ళు ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్. బయో ఇన్ఫర్మాటిక్స్ కి క్వాంటమ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ కాదు సార్, అది టెక్నాలజీ, ఇది ఎడ్యుకేషన్ సార్. అంటే ఇచ్చే సబ్జెక్ట్. క్వాంటమ్ టెక్నాలజీ అంటే అది ఒక విధానం. అంటే ఒక వెహికల్ లాగా ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న నార్మల్ కంప్యూటర్స్కి సూపర్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో అది బయోటెక్నాలజీ కానీ అది కంప్యూటర్స్ కానీ అది అగ్రికల్చర్ కానీ మనం ఎలా ముందుకు వెళ్తాం అన్న దానికి సపోర్ట్ చేసే విధానమే క్వాంటమ్ టెక్నాలజీ. ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ని క్వాంటమ్ టెక్నాలజీలో ఎలా యూస్ చేసుకోవాలో మామూలుగా జనరల్గా బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది, కానీ గత 1 year నుంచి ఎక్స్ట్రాగా మనకు వచ్చిన టాపికే క్వాంటమ్ టెక్నాలజీ. దానికి దీనికి డిఫరెన్స్ ఉండదండి. ఏదాన్నైనా ముందుకు తీసుకెళ్ళడానికి వాడుకునే ఒక విధానమే క్వాంటమ్ టెక్నాలజీ అనమాట. రైట్, భావన్ రెడ్డి గారు మరొక సందేహం అంటే స్కాలర్షిప్ అవకాశాలు అంటే మన యూనివర్సిటీలో ఉన్నాయా అని చెప్పేసి. సార్ ఇది ఉన్నదే లోయెస్ట్ ఫీజ్ అండి. స్కాలర్షిప్స్ అంటే ఏమవుతుందంటే మన స్టేట్ పిల్లలకి మన స్టేట్ వాళ్ళు ఇవ్వడం అని, అది రియంబర్స్మెంట్ తర్వాత వీళ్ళు పే చేసి ఇట్లా రకరకాల అవకాశాలు అనేవి మార్కెట్లో ఉంటాయి. సో గురుకాశీలో మనం ఇవ్వడమే చాలా 8 lakhsలో హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్ని ఫెసిలిటీస్, ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ వచ్చేస్తుంది. కాబట్టి దానికి స్పెషల్ స్కాలర్షిప్స్ ఏమి ఉండవు. కానీ ఎప్పుడైతే స్టూడెంట్ బెస్ట్గా పర్ఫామ్ చేస్తారో ఖచ్చితంగా ఇంతమందిలో ఇంతమంది కానీ ఏమి ఇవ్వాలి అన్నది స్టూడెంట్ యూనివర్సిటీ దృష్టిలో ఎప్పటికి కూడా మన గురుకాశీ యూనివర్సిటీకి ఉంటుందన్నమాట. గురుకాశీ యూనివర్సిటీలో అంటే ప్రపంచ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో అంటే ఇంకా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? మొత్తంగా A++ అలాగే NAC గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక భద్రత అవ్వచ్చు, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తదితర అంశాల గురించి చర్చిద్దాం. భావన్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశాలు? సార్ మన గురుకాశీ యూనివర్సిటీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 100+ కోర్సెస్. అవి చెప్పినట్టు కదా, నేను ఆల్రెడీ లిస్ట్ చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను. సో ప్లేస్మెంట్స్ అన్నది ఏ విభాగంలో అన్నది మనం చూసుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్స్ వాళ్ళకి చదువు కంప్లీట్ చేయకముందే అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్ వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, ఎడ్యుకేషన్ బ్లాక్ ఉన్నది, మనకి స్పోర్ట్స్ స్కూల్ లోపలే ఉన్నది, లా స్కూల్, ప్రతి ఒక్క దానికి ప్లేస్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మోర్ దెన్ 75% ప్లేస్డ్ స్టూడెంట్స్. అందులో నుంచి కూడా చాలామంది అబ్రాడ్కి వెళ్ళడం జరుగుతుంది, సెల్ఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం జరుగుతుంది. ఐ డూ అగ్రీ దట్ 100% మేము సాటిస్ఫై చేస్తున్నాం అన్నది కాదు, కానీ ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా దాంట్లో 100% మేము సాటిస్ఫై చేయడానికి రెడీగానే ఉన్నాం. ఇప్పటికి కూడా ఏ స్టూడెంట్కైనా ఇంకా ప్లేస్మెంట్ రాలేదు, మా దృష్టికి రాకపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళని ప్లేస్ చేయడానికి ఇప్పుడున్న టెక్నాలజీస్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఎవరైనా రియల్గా
నేర్చుకోవాలి అనుకుంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీని వల్ల కూడా వాళ్ళకు ఆన్లైన్ ద్వారా సపోర్ట్ చేసి అందులో కూడా లైక్ అమరావతిలో మనం చూస్తున్నాం కదా సార్, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఎక్కడైనా సెంట్రల్లో మోడీ గారు, ఏ గవర్నమెంట్ అయినా ఫారిన్ కంట్రీస్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతుందంటే దాని అవసరం పెరుగుతుంది కాబట్టి దాని ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. అదొక డ్రగ్ రీసెర్చ్లో కానీ, ఫుడ్ రీసెర్చ్లో, అగ్రికల్చర్ రీసెర్చ్లో, ఏ టాపిక్లో, స్పేస్ రీసెర్చ్ కానీ ఎక్కడ తీసుకున్నా, సో ప్రతి ఒక్క దాంట్లో గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఒక రీసెర్చ్ సెక్టార్లో కానీ ఒక ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంటుంది. వాటికి 100% బెస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఇండియాలో, అబ్రాడ్ ఎప్పుడు మన మ్యాస్ట్రోడైనమిక్స్ తరఫున, గురుకాశీ యూనివర్సిటీ తరఫున మేము ప్రయత్నం. రైట్ సార్, మనకి కాల్ వెయిట్ చేస్తున్నారు అంజీ గారు హైదరాబాద్ నుంచి. అంజీ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మాట్లాడండి, సార్తో మాట్లాడండి, మీకు అభిప్రాయం. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఎక్కడ లొకేటెడ్ అయింది సార్? ఇది బఠిండా సార్, ఢిల్లీ నుంచి 3 hours జర్నీ వస్తుందండి. హర్యానా పంజాబ్ బార్డర్ వస్తుంది సార్. 500 మంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ మన దగ్గర చదువుతున్నారండి. 500+ కంప్లీట్ కూడా చేశారు మన దగ్గర నుంచి. ఓకే ఓకే. సో సార్ ఇప్పుడు మా అబ్బాయి ఏంటంటే మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. సో తనకి 897 మార్క్స్ వచ్చినాయి. వెరీ గుడ్ సార్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అది ఇప్పుడు ఏంటంటే తనకి మేము చూస్తున్నాము, అంటే ఇప్పుడు దోస్లో అప్లై చేసి బీఎస్సీ మ్యాథ్స్ తీసుకున్నాము. ఓకే సార్. సో సార్ ఇది టోటల్ ఇప్పుడు ఎంత ఉంటుంది సార్? ఇది 4 years చాలా పెద్ద క్యాంపస్ అండి. అప్రూవల్స్ కూడా 40+ అప్రూవల్స్ ఏ యూనివర్సిటీకి లేదు ఇండియాలో. ఇవన్నీ కలిపి కూడా 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది సార్. మనకి విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ 4 సంవత్సరాలకి 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. ఏ విధమైన ఎగ్జామినేషన్ ఫీజు అండ్ అప్లికేషన్ తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జ్ మీ దగ్గర నుంచి తీసుకోవడం జరగదండి. ప్రతి దానికి నేనే రెస్పాన్సిబుల్ ఉంటాను. ఐఎమ్ సౌత్ ఇండియా హెడ్. ఫ్రమ్ లాస్ట్ 9 years మనం వర్క్ చేస్తున్నాం సార్. హైదరాబాద్ నుంచి కానీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటి నుంచి కూడా మనకి పిల్లలు ఉన్నారు. మీరు వాళ్ళతో కూడా మాట్లాడే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చండి. రైట్, భావన్ రెడ్డి గారు, అంటే చాలా యూనివర్సిటీలు అయితే మాత్రం పిల్లల్ని కలవనీయకుండా, అంటే హాలిడేస్ అప్పుడే వాళ్ళని కలవటం, వాళ్ళని పంపడం జరుగుతుంది. కానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు. ఇక్కడ ఎవరికి రిస్ట్రిక్షన్ లేదండి, అట్లని ఎవరికి ఓపెన్ లేదు. అవసరాన్ని బట్టి ఏదైనా ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అన్న స్టూడెంట్స్తో కలవాలి, ఉండండి 24 గంటలు. అంటే అక్కడ అవసరమైన ఒక్క పేరెంట్స్కి వచ్చిన ఒకరోజు మేము గెస్ట్ హౌస్ ఇస్తాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము ఒక పేరెంట్కి. ఎందుకంటే మన స్టూడెంట్స్లో వేలాది మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కావాలి. ఎప్పుడైతే ఇంజనీరింగ్ మా యూనివర్సిటీ ఒక స్ట్రిక్ట్ లాగా ఒక తలుపులు వేసేసి లోపల కూర్చోబెట్టే యూనివర్సిటీ కాదు. ఇది ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ యూనివర్సిటీ. స్టూడెంట్స్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్తారు. అటెండెన్స్ ఒకటి కావాల్సినంత మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఇంటికి కూడా ఇయర్లీ 3-4 times వెళ్తారు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో వాళ్ళకి కావాల్సిన దగ్గరే చేసుకుంటారు కదా సార్. సో చాలా మంచి ఫ్రీడమ్ ఉంటుంది. కంఫర్టబిలిటీ కూడా స్టూడెంట్స్కి కంపల్సరీ దొరుకుతుంది. పేరెంట్సే కాదు, రిలేటివ్సే కాదు, ఫ్రెండ్స్కే కాదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అమృత్సర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎవరు వచ్చినా హ్యాపీగా వెల్కమ్ చేస్తాం. నియర్ బై చాలా మంచి గురుద్వారా ఉంది. అక్కడే మనకి స్పెషల్ అకామిడేషన్స్ ఉన్నాయి. చాలా మంచి సత్రాలు అని చెప్పచ్చు. మనలా చాలా బాగుంటాయి. మనకి 3 star 5 star లెవెల్ సత్రాలు అన్నిట్లో కూడా బెస్ట్ ప్రైస్లో మన పిల్లల్ని చూసుకొని ఒక దర్శనం చేసుకొని కూడా ప్రశాంతంగా అన్ని చూసుకొని రావడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తాం. అంటే భావన్ రెడ్డి గారు, అంటే అడ్మిషన్ విషయంలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు అంటే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి సార్? ఎక్కువ డాక్యుమెంటేషన్ ఏం లేదు సార్. మనం జనరల్గా వాడేవే 10th class సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, దీంతో పాటు ఆధారు, పాన్ కార్డు ఇవే అడుగుతాం. క్యాస్ట్ అక్కడ ఉండదు, ఒక స్టేట్ దాటుతాం కాబట్టి క్యాస్ట్కి అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు, దాన్ని పట్టించుకోరు కూడా. కాకపోతే నేటివిటీ సర్టిఫికేట్, ఇట్లాంటివి మైగ్రేషను ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు కానీ, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే కానీ వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్ని క్లియరెన్సెస్ మన యూనివర్సిటీ నుంచి ఈజీగా దొరుకుతాయి. వాడికి ఎలాంటి ఆలోచన ఉన్నా, లేదా జాబ్కి వెళ్ళాలనుకున్నా, లోన్ తీసుకోవాలనుకున్నా, ఎవరికో కొంతమందికి పర్సనల్ స్కాలర్షిప్స్ వస్తుంటాయి. ఈ ప్రతి దాంట్లో కూడా చాలా హెల్ప్ అన్నది దొరుకుతుంది. భావన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఆ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అక్కడ అందించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సార్. నా ఆఫీస్ అమీర్పేట్ మైత్రివనంలో ఉంది. మ్యాస్ట్రోడైనమిక్స్ సౌత్ ఇండియన్ ఆఫీస్ ఫర్ గురుకాశీ యూనివర్సిటీ అండి. ఇది కంపల్సరీ చేరుతారు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కౌన్సిల్ చేయమండి. కౌన్సిలింగ్ కూడా ఏ విధమైన ఛార్జెస్ ఉండవు మన దగ్గర. ఏమో స్టూడెంట్ ఒక పేరెంట్ని మాకు కూడా బిజినెస్ కావాలి కాబట్టి మా దగ్గర ఉన్న పాజిటివ్స్ అన్నీ ఖచ్చితంగా చెప్పుకుంటాం. నెగిటివ్స్ మా దగ్గర పెద్దగా కనిపించవు. అయితే
ఖచ్చితంగా నార్మల్ కౌన్సిలింగ్ కావాలని కూడా చాలామంది వస్తుంటారు. ఇక్కడ చాలా మంచి ర్యాంక్ వచ్చింది, ఒక 10,000 బిలో ర్యాంక్ వచ్చింది, వాళ్ళని అంత పుష్ చేయడం జరగదనమాట. వాళ్ళకి కావాల్సిన జనరల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి సజెషన్స్ కూడా ఇచ్చి మనం పంపించడం అన్నది జరుగుతుంది. స్టూడెంట్కి ఏ విధమైన హెల్ప్, చిన్న చిన్న లోన్ సపోర్ట్స్ ఇట్లాంటివి కావాలన్నప్పుడు మనకు సంబంధించిన ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనం పంపించి అట్లాంటి హెల్ప్స్ కూడా ఖచ్చితంగా చేస్తాం. భావన్ రెడ్డి గారు, అంటే ముఖ్యంగా ఆ గురుకాశీ యూనివర్సిటీలో ఎక్కువగా అంటే ఎలాంటి ఫీజు అంటే మిగిలిన యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒక చిన్న 1-2 బిల్డింగ్లు ఉన్న యూనివర్సిటీస్ ఈరోజు మార్కెట్లో వందలాది యూనివర్సిటీస్ మనం చూస్తున్నాం, కాలేజెస్ మనం చూస్తున్నాం. కానీ అందులో ఎంతెంత ఫీజు ఉందో మనకు కూడా తెలుసు, ఎంత ఫీజు కడుతున్నామో మార్కెట్లో చూస్తూనే ఉన్నాం. కానీ గురుకాశీలో ఉన్నది 32 బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే బిల్డింగ్స్ అని ఎందుకు అంటున్నా అంటే దేనికి సంబంధించినది డిపార్ట్మెంట్ దానికి సపరేట్గా ఉంది. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ఉన్నది. అంటే ఫుడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఉంటే కూడా, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్కి కల్చరల్ ఇవన్నీ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. బీటెక్ ప్రోగ్రామ్ ఎట్లనో, బీకామ్ ప్రోగ్రామ్ ఎట్లనో, బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్, బీఎస్సీ అన్నీ, లేదంటే లా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్కి ఒక స్కూల్ ఉంది, ఎడ్యుకేషన్కి ఒక స్కూల్ ఉంది, నర్సింగ్కి ఒక స్కూల్ ఉంది, ఫార్మసీకి ఒక స్కూల్ ఉంది. ఒక ఎంబీబీఎస్ తప్ప, ఎంబీబీఎస్ కూడా ప్రయత్నంలో ఉంది కానీ ఒక ఎంబీబీఎస్ ఇలాంటివి తప్ప ఆల్ పాసిబుల్ ఎడ్యుకేషన్స్ అవైలబుల్ ఉన్నాయి గురుకాశీలో. కాబట్టి అన్ని రకాల కంఫర్టబిలిటీస్ దొరుకుతాయి. ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్గా ఏది నేర్చుకోవాలన్న స్టూడెంట్ని మనం ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తామన్నమాట. భావన్ రెడ్డి గారు, అంటే చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఈ విషయంలో గురుకాశీ యూనివర్సిటీ ఎలా ముందుకెళ్తుంది? సార్, గురుకాశీ యూనివర్సిటీలో 26 దేశాల నుంచి పిల్లలు ఉన్నారండి. ఈ 26 ఇప్పుడు ఈసారి 27 కంట్రీస్ నుంచి ఉన్న పిల్లలందరి వల్ల ఖచ్చితంగా అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. హిందీ వస్తుంది, తెలుగు వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అన్ని రకాల ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుతుంది. స్పెషల్ ఇంగ్లీష్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఇలాంటి ఇప్పుడున్న సైన్స్లో ప్రతి ఒక్కటి ఈజీ అయిపోయింది. దానికి స్టూడెంట్కి ఎంత బూస్టప్ కావాలో అంత బూస్టప్ ఖచ్చితంగా యూనివర్సిటీ ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉంటుంది. ఎలాంటి చిన్న స్టెప్లో కమ్యూనికేషన్ ఒక్కటే కాదు, టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, సైన్స్ నేర్చుకోవాలన్నా, ఏదైనా హెల్త్ సైడ్ నేర్చుకోవాలన్నా, ఎడ్ సైడ్ నేర్చుకోవాలన్నా కానీ ప్రతి ఒక్క విషయంలో గురుకాశీ సపోర్ట్ చేస్తుంది. భావన్ రెడ్డి గారు, అంటే ప్రతి విద్యార్థి కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయిన దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పూర్తయిన దగ్గర నుంచి విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఒక కలగంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి తర్ఫీదు ఇస్తూ ఉంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణం కావచ్చు, లేకపోతే అక్కడ ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఆ విద్యార్థికి ఎలాంటి తర్ఫీదు ఇస్తారు? సార్, ఇప్పటి వరకు గురుకాశీ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్లో 80% అబ్రాడ్ వెళ్ళిపోయారండి. మనం మంచి ప్లేస్మెంట్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయారు. అంటే వెళ్ళడమే మంచిది, వాళ్ళ ఫ్యూచర్ డెసిషన్ వాళ్ళది. ఇండియాలో ఉండి డెవలప్ చేయాలని మేము కోరుకుంటాం. వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళ డెవలప్మెంట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయాలని కూడా చాలామంది కోరుకుంటారు. సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ 2026 బ్యాచ్ నుంచి ఇంకా కూడా ఫెసిలిటీస్ పెరిగాయి. ప్లస్ ఏ స్టూడెంట్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేస్తే ఎరాస్మస్ ప్లస్ అన్న రిజిస్ట్రేషన్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి. జర్మనీ, ఇలాంటి యూరోపియన్ నేషన్స్, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇట్లా ఇథియోపియా కానీ ఇలాంటి కంట్రీస్కి అతి తక్కువ ఫీజు లేదా వితౌట్ ఫీజు కూడా 100% స్కాలర్షిప్తో ఒక సెమిస్టర్ మైగ్రేట్ కావాలన్నా అవ్వచ్చు, ఫ్యూచర్ మైగ్రేట్ కావాలన్నా మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళడానికి ఎల్లప్పుడూ మనకు అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అవకాశం చాలా తక్కువ యూనివర్సిటీస్ ఈవెన్ ₹1 ఫీజు లేకుండా కూడా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి తీసుకెళ్ళడానికి అలాంటి యూనివర్సిటీస్, వరల్డ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూనివర్సిటీస్ ఎప్పుడూ గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని మైగ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. దానికి కావాల్సిన ఎలాంటి సపోర్ట్ అయినా కానీ మన డీన్ ఆఫ్ అకాడమిక్స్ గారు లోపలే, క్యాంపస్ లోపలే అవైలబుల్ ఉంటారు. మన డైరెక్టర్స్ కానీ, చైర్మన్ కానీ, ఎండి గారు కానీ ఎవరైనా సరే ప్రతి స్టెప్లో స్టూడెంట్కి హెల్ప్ అన్నది చేస్తారు. భావన్ రెడ్డి గారు, అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ ఉంది. ఈ విషయంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే విషయంలో గురుకాశీ యూనివర్సిటీ ఎలా ముందుకెళ్తుంది? మనం చెప్పుకున్నాం సార్, యూజీసీ కేటగిరీ 1 స్టేటస్ ఉన్నప్పుడు NAAC A++తో పాటు కొన్ని అర్హతలు ఉంటాయి. యూనివర్సిటీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దాని పర్మిషన్స్ కోసం అంటే బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లైక్ MCI కానీ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఇట్లాంటి బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ లేని కోర్సెస్ ఏదైనా సరే హ్యాపీగా స్టార్ట్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్ మనం ఇచ్చుకునే అర్హత గురుకాశీ యూనివర్సిటీకి ఉంది. కాబట్టి ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ కూడా ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ కాదు, క్వాంటమ్ టెక్నాలజీ స్టార్ట్ చేసిన ఏకైక అని చెప్పినా లేదా అతి తక్కువ యూనివర్సిటీలో ఒకటి గురుకాశీ యూనివర్సిటీ. అతి తక్కువ ఫీజులో బెస్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్తో మంచి అల్యూమిని, మన తెలుగు వాళ్ళు కూడా చాలా సాధించిన యూనివర్సిటీ అది గురుకాశీ. ఇప్పటికి కూడా ఎలాంటి స్టూడెంట్స్కి ఏ సపోర్ట్ అయినా
చదివేసిన తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన జాబ్ సైడ్ కానీ ప్లేస్మెంట్ సైడ్ కానీ వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్స్ చేసుకుంటారంటే కానీ ప్రతి స్టెప్లో వాళ్ళతో ఉండడానికి మన మాస్ట్రోడైనమిక్స్ టీం ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. భావన్ రెడ్డి గారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి స్పందించి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉంటాయి, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలో తదితర అంశాల గురించి అయితే మాత్రం సవివరంగా వివరించారు. ఇది గురుకాశీ యూనివర్సిటీపై ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.